ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ సమన్లను సుప్రీంకోర్టు రద్దు చేస్తుందా లేక ఈడీ వాదనలతో ఏకీభవిస్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతుంటాయి. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. కవిత పిటిషన్పై జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన విచారణ సమయంలో గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులను, రికార్డులను పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఈడీ పంపిస్తున్న సమన్లను కవిత తీసుకోవడం లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సమన్లు జారీ చేయబోమని గతంలో చెప్పారనే విషయాన్ని కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది ఒక్కసారికే పరిమితమని, ప్రతిసారి కాదని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈడీ నోటీసులే చట్టవిరుద్ధమన్నది తమ వాదనని కవిత తరఫు లాయర్ సిబల్ అన్నారు. అన్ని విషయాలను 16న జరిగే విచారణలో ఒకేసారి పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇవాళ అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి కవిత పిటిషన్పై విచారణ జరపనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లను కవిత సవాల్ చేశారు. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆమె ఆరోపిస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గత కొద్ది నెలలుగా విచారణ వాయిదా పడుతూ వస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు తాను వాడిన సెల్ ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవద్దని కోర్టు ఆదేశించింది. ఇంతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ విచారణ వెనక్కి వెళ్లింది. ఇటీవల నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువిచ్చింది. అయితే విషయం కోర్టు పరిధిలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందా అని ఈడీ అధికారులతో పాటు అంతా ఎదురు చూస్తున్నారు.